అందరికీ నమస్కారం. శ్రీ వెంకట్ ఛానల్ కి స్వాగతం. మీ వాణి కృష్ణ. ఈ రోజు ఉసిరి తోటను చూపిస్తున్నాను మీకు. మేము ప్రయాగరాజ్ నుండి అయోధ్య శ్రీరామ దర్శనంకు వెళుతున్నప్పుడు దారిలో మాకు ప్రతాప్గఢ్ ప్రాంతంలో ఎక్కువ ఉసిరి తోటలు కనిపించాయి. ఇక్కడ ఉసిరికాయలు సీజన్ లో చాలా వరకు స్టాల్స్ పెట్టి ఉసిరితో చేసిన రకరకాల పదార్థాలు అమ్ముతారు. మనకి సాధారణంగా మన తోటల్లో ఒక చెట్టు కానీ 2 చెట్లు కానీ ఉంటాయి. మాకు రోడ్డు పక్కన పెద్ద పెద్ద ఉసిరి తోటలే కనిపించాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఉసిరి తోట గురించి 2 words తెలుసుకుందాం. ఉసిరికాయలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఉసిరి వర్షాధారణ పంటగా మెట్ట ప్రాంతాల్లో కూడా సాగు చేయబడుతుంది. దీనికి వాటర్ తోటి సంబంధం ఉండదు. నీరు నిలవ ఉండని నేలల్లో మాత్రం ఉసిరిని సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఉసిరికాయలు ఇంకెన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో వివిధ వ్యాధులకు మందుగా ఉపయోగిస్తారు. ఉసిరి ముఖ్యంగా ఆహారానికి వంటల్లో వాడతారు. ఉసిరి పచ్చళ్ళు, జాము, జెల్లీ మొదలైన వాటిల్లో కూడా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాలకు కూడా ఉపయోగిస్తారు ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేళ్ళు అన్ని సంపూర్ణ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా భారతదేశంలో అత్యధికంగా పండిస్తారు. మన సాంప్రదాయ రీతిలో దీనిని పూజిస్తారు. ఈ ఉసిరి నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తి లభిస్తుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయాల్లో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో వన మహోత్సవంలో చెట్టు కింద భోజనం చేయడం శ్రేష్టమని మనం అందరం నమ్ముతాము, చేస్తాము. ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం. అసలు గింజలు మొక్కలు ఎలా వస్తాయి చూద్దాం. ముదిరికాయలను సేకరించి ఎండలో బాగా ఎండబెట్టి వాటి నుంచి గింజలు వేరు చేయాలి. ఒక్కొక్క గింజకు పగల కొడితే లోపల చిన్నవి 6 విత్తనాలు ఉంటాయి. వాటిని 12 గంటల పాటు నీటిలో నానబెట్టి మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకుని వాటిలో నారుమళ్ళలో విత్తు కట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. జై హర హర మహాదేవ్. మీ వాణి కృష్ణ. నా వీడియో కనుక నచ్చితే మీకు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.